యోబు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా, అలాగే అటువంటి కష్ట పరిస్థితిలో కూడా, ఆ బాధలో కూడా అలా నిలబడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. చచ్చిపోవాలి, నేను ఎందుకు పుట్టాను, ఇప్పుడు మళ్ళీ ఈరోజు అదే వై వాజ్ ఐ బోర్న్ అంటాడు. మళ్ళీ అక్కడి నుంచి నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుకేంటి, లోకం ఏంటి. మరి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే వచ్చేది అదే, అసలు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు చేశాడు అట్లా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు, స్నేహితులు ఎందుకు ఇలా అంటున్నారు. ఇవన్నీ ఈ చర్చ 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాలన్నీ కూడా చర్చ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు అనటం, స్నేహితులు అనటం, యోబు అనటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఎక్కడా దేవుని మాత్రం ఒక మాట దూషించినట్లుగా కానీ, వీడు ఎదురు చూస్తున్నాడు కదా, అపవాది ఏమనాలి, దూషించాలి. దేవుణ్ణి దూషిస్తే చాలు. అంటే ఎప్పుడైతే దేవుణ్ణి దూషించాడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోయినట్లే, దేవుని మీద నమ్మకం పోయినట్లే, దేవుని మీద ఆధారపడినటువంటి అదంతా పోయినట్లే అయిపోతుంది. అందుకని దానికోసం ఎదురు చూస్తున్నాడు ఎవరో, అపవాది. కానీ యోబుకి ఇదంతా ఏమీ తెలియదు. ఓ మాటలో చెప్తే అసలు దేవునికి తెలుసు, కానీ అసలు యోబుకి అసలు ఇంత కూడా తెలియట్లే. నేను ఇంకొక్కడో మాట చూశాను, అదేమిటంటే, he could have simply sat back and waited trustfully for the battle to end. Job known that God was using him as a weapon to defeat Satan. ఇక్కడ యోబుకి ఒక్క విషయం తెలిసిపోతే అసలు ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు నేను చదువుతున్నప్పుడు. అలా ఏమిటి, ఇదంతా అపవాదిని ఓడించటానికి, అపవాదిని జయించటానికి దేవుడు పెట్టిన పరీక్ష అనేది యోబుకి తెలిస్తే ఎంత బాగుండేది. తెలియకే కదా ఇలా మాట్లాడుతున్నాడు. కానీ మనకి ఈ రోజున మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ మరణం వచ్చినా, ఏ దుఃఖం ఎట్నుంచి వచ్చినప్పటికీ కూడా మనకి ఈరోజు అది అర్థమవుతుంది. ఎందుకు అది వచ్చింది, ఎందుకు అది జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆనాడు యోబుకి అర్థం కాల. అందుకని అదే అనిపిస్తుంది నాకు ఈ వాక్యాన్ని వీటిలో చూస్తున్నప్పుడు. ప్రాముఖ్యంగా జోబ్ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ వాజ్ డూయింగ్, అండ్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ హీ నాట్ అండర్స్టాండ్. Had Job known that God was using him as a weapon to defeat Satan. ఈ వర్డ్స్ అని ఆయన వ్యాఖ్యాన కర్త రాశాడనమాట. ఈ మాటని రాసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇవన్నీ మా ఆలోచనలే కాదు, మాకే రావు. కొన్నిసార్లు మనం వాక్యంలోంచి మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, కొన్ని కామెంటరీస్, కొన్ని వ్యాఖ్యానకర్తలు మాట్లాడతారు. ఒకవేళ అంటండి అలా తెలిస్తే యోబుకి, he could have simply sat back and waited trustfully for the battle to end. నోరెత్తకుండా, మరో మాట్లాడకుండా, వాదించకుండా కాలు మీద కాలేసి కూర్చునేవాడు అంట యోబు. ఎందుకో, యుద్ధం చేసేది దేవుడు, యుద్ధము యెహోవాది. నేను మాత్రం ఈ బాధలోనే, ఈ కష్టంలోనే ఇలాగే కూర్చుంటాను. బూడిదలో కూర్చుంటా, లేదు గోనెపట్ట కట్టుకున్నాను, కట్టుకునే ఉంటాను, లేదు భార్య దగ్గరికి రావట్లేదు, రాకపోయినా, స్నేహితులు ఉన్నా, స్నేహితులు విమర్శించినా సరే నేను మాత్రం అలాగే ఉంటానని ఇన్ని అధ్యాయాలు అయ్యేవి కాదు. ఇన్ని అధ్యాయాలు వాళ్ళు చెప్పేవాడు కాదు, స్నేహితులు, యోబు తిరిగి సమాధానం చెప్పేవాడు కాదు, ఇంత బుక్ అయ్యేది కాదు అసలు. కానీ దేవుడు ఎప్పుడు అది మనకు, ఈ కాలంలో మనకు అది తెలిసిపోతుంది. ఈరోజు అది మనకు తెలుసు కాబట్టి మనం నిశ్చింతగా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. ఆ రోజు యోబుకు తెలియదు ఇది. అందుకని ఈ ఆవేదన, అందుకని ఈ బాధను ఈ అధ్యాయాల రూపంలో వ్యక్తం చేస్తా వస్తున్నాడు. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులమో, ఎంత భాగ్యవంతులమో, ఎంత బలవంతులమో, ఎంత సహకారం దేవుడు మనకిచ్చాడు చూడండి. అందుకని రేపు మనకి ఇటువంటి పరిస్థితి ఇంకోటి వచ్చినా సరే, మనం దుఃఖం, వేదన, బాధ ఏదున్నా సరే, ఆ బాబురావు గారు అంటున్నారు, ఆదిలక్ష్మి గారు దుఃఖంతో వెళ్ళింది అయ్యా, ఏడ్చుకుంటూ వెళ్ళింది, ఇంక అయిపోయింది అని. కానీ మేము వెళ్ళేటప్పటికి ఒక్కసారి పాస్టర్ గారిని చూసి, నన్ను చూసి ఏడుస్తూ, దుఃఖం అయిపోయింది ఇంకా అనుకున్నప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ జీవాన్ని ఇస్తాడు, మళ్ళీ బ్రతికిస్తాడు, తన కొరకు వాడుకుంటాడు. అమేజింగ్ అండి. జీవితం అంతే, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం యోబు యొక్క ఆ వేదనను మరొక కోణంలో మనం చూస్తే, 10వ అధ్యాయంలో యోబు ఇప్పుడు వరకు స్నేహితులతో తాను చెప్పినటువంటి మాటలను బట్టి ఇప్పుడు డైరెక్ట్ గా దేవుని ఎదుట తన దుఃఖాన్ని వెల్లడి చేయటం మొదలెట్టాడు. మనుషుల దగ్గర మన దుఃఖాన్ని వెళ్ళబుచ్చటం కంటే తప్పదు, కొన్నిసార్లు వెళ్ళబుచ్చుదాం, కానీ దేవుని దగ్గర మనం మన దుఃఖాన్ని చెప్పడం వల్ల నష్టమేమీ కాదు. ఏ రూపంలో, ఏ
ఏ కోణంలో, ఏ ఉద్రేకంతో, ఏ పరిస్థితిలోనైనా దేవునితో చెప్పుకోవాలంతే, ఆయనతో మాట్లాడాలంతే. ఆ రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు జీవితంలో ఎప్పుడైనా సరే అటువంటి పరిస్థితి వస్తే మౌనంగా దేవుని సందులో కూర్చుని దేవునితో మాట్లాడటం, దేవుని సందులో మొరపెట్టడం. అందుకని ఇక్కడ జోబ్ ఆర్గ్యుమెంట్ హియర్ ఈజ్ దట్ గాడ్ మేడ్ హిమ్ అండ్ గేవ్ హిమ్ లైఫ్. తను వాడుతున్నటువంటి మాటల్లో 3వ వచనంలో 8-12, 18-19 వరకు ఇవన్నిట్లో కూడా గాడ్ వాజ్ జడ్జింగ్ జోబ్ వితౌట్ ఈవెన్ టెల్లింగ్ హిమ్ వాట్ ద చేంజ్ యువర్ ఎగ్నెస్ట్ హిమ్. తన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏమీ తెలియదు. ఆ వచనాలన్నీ మనం చదివితే, నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదాను. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను అంటాడు. అంటే ఇక్కడ మనం జోబ్ స్పీక్స్ డైరెక్ట్లీ టు గాడ్, దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక మాటలు ఇక్కడ చూస్తే 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో వీటన్నిటిలో నేను కొంచెం క్లుప్తంగా ఈ ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత మనం ఒక్కొక్క వచనానికి మనం చూసుకుంటూ వెళదాం. నాట్ టు హిస్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్నేహితులతో కాదు, వాళ్ళ ముగ్గురాల కూర్చునే ఉన్నారు. యోబు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు. మన చుట్టూ ఎవరున్నప్పటికీ దేవునితో మాట్లాడటం అనేది చాలా, దానియేలుని పట్టించడానికి, దానియేలు మీద నేరం మోపడానికి ఆ శత్రువులు వాళ్ళు వచ్చి డానియేలు ఏం చేస్తున్నాడు చూసేవారట. వచ్చి చూస్తే ఆయన ఏం చేసేవాడు? యెరూషలేము వైపు ఆయన కిటికీలు తెరిచి మోకాళ్ళుని దేవుని సందులో ప్రార్థన చేసేవాడు. అదిగో అవి ఈ రోజులు మనం అవి క్యాచ్ చేయాలన్నమాట. అటువంటివి దేవునితో మాట్లాడటం, అలాగే దేవుని సందులో ప్రార్థన చేయటం. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ that he has to investigate things and fight against time. దేవుడు ఎప్పుడు మనకులాగా పరిశోధించి కాలానికి వ్యతిరేకంగా పోరాడేవాడు కాదు. దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా ఏది చేయడు. మనకు వ్యతిరేకంగా చేయడు, లోకానికి వ్యతిరేకంగా ఏమీ దేవుడు చేయడు. అలా చేసేవాడైతే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది, క్లోజ్ అయిపోయేది, లోకం అయిపోయేది, మనం అయిపోయేవాడు. అందుకని దేవుడు ఎప్పుడు తన ఇన్వెస్టిగేషన్, తన యొక్క పరిశోధించే విషయంలో తన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే వ్యతిరేకంగా ఉండదు. ఒక మనిషికి కానీ ఒక సృష్టికి కానీ ఆయన ఎప్పుడు దేవుడుగానే తన కార్యాలు చేసుకుంటూ వెళతాడు. అది మనకి దీంట్లో కనబడుతుంది. ఇందాక నేను చెప్పినట్లుగా యోబ్ ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే బాగుండేది అనేది ఒక మాట. హీ కుడ్ సీ హిజ్ లైఫ్ గోయింగ్ బై స్విఫ్ట్లీ అంటాడు. తన జీవితం వేగంగా సాగిపోవడాన్ని చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు తను ఎంతో చక్కగా జీవించిన జీవితం ఇప్పుడు మరొక కోణంలో రోజులు గడిచిపోతున్నాయి, వేగంగా వెళ్ళిపోతుంది అంటాడు. కొన్నిసార్లు కొంతమంది జరిగినటువంటి ఈ పరిస్థితులను బట్టి లోకంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంత గొప్ప ధనవంతుడు, ఇంత గొప్ప భక్తుడు, ఇటువంటి శ్రమ, ఇటువంటి పరీక్ష రావటం ఏంటి? ఈ భక్తి వేస్ట్, ఇదంతా వ్యర్థం. చూడండి ఎంత చక్కని జీవితమో, చక్కని కుటుంబంలో మరణం రావటం ఏంటి, చక్కని కుటుంబంలో వ్యాధి రావటం ఏంటి, చక్కగా అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి ఆ కుటుంబంలో ఇటువంటి దుఃఖం రావటం ఏంటి పిల్లల విషయంలో. ఇలా ఎన్నెన్నో మనకి అనేకమైనవి మన జీవితంలో వస్తాయి. అలాగే కొన్నిసార్లు వీటన్నిటిలో వై దిస్ వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకు ఇది వ్యర్థం, ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట నాకు చదవాలనిపించింది. మార్క్స్ వార్త 14:4 అయితే కొందరు కోపపడి ఈ అత్తరు అలాగూ నష్టపరచనేలా 3వ వచనంలో బేతనీయులో కుష్టి రోగి అయినటువంటి సీమోని ఇంట భోజనంను కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. పోయగానే వీళ్ళు ఏం చేశారు? వెంటనే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగో నష్టపరచనేలా అంటారు. అంటే బిఫోర్ వి క్రిటిసైజ్, ఇక్కడ ఇటువంటి కొన్నిసార్లు వ్యతిరేకతలు, ఎందుకు అలా నష్టపరుస్తున్నావు అంటే దేన్ని చూస్తా ఉంటే కొన్నిసార్లు మనం నష్టపోయే ఆ పదార్థాన్ని, నష్టపోయే ఆ సొమ్మును, నష్టపోయే ఆ పరిస్థితిని మనం చూస్తాం. కానీ ఆమె ఉద్దేశం, ఆ అత్తరు అలా చేయటానికి గల ఉద్దేశం ఏంటంటే ఆయనను ఆరాధించడం. ఆమెలో ఉన్నటువంటి ఆరాధనా భావాన్ని మనం చూడం. కొన్నిసార్లు ఇటువంటి విషయాలు మనం చూసినప్పుడు మేరీ అనాయింటెడ్ ద లార్డ్ జీసస్, ఆ అత్తరు పోయటం ద్వారా ఆయనను ఆరాధించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం. వీటన్నిటిలో కూడా యోబు తనను మరియు పరిస్థితిని పరిశీలించినప్పుడు మనం యోబు పరిస్థితిని కూడా దేవుడు ఇంత నష్టం చేయాలా, ఈ పరీక్షకి ఇంత నష్టం తీసుకురావాలా, ఒక వ్యక్తిని పరీక్షించడానికి ఇంత అవసరమా అని మనకు అనిపిస్తుంది. కానీ దానిలో నుంచి దేవుడు తర్వాత మనం చూస్తాం దేవుడు ఎలా దాన్ని ఆశీర్వదించాడో. అందుకని కొన్నిసార్లు కొన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు మనం దాన్ని
ఓపిక పట్టాలి. డబ్బంతా ఖర్చు అయిపోయింది, సమయం అంతా అయిపోయింది, సామర్థ్యం అంతా అయిపోయింది, తలాంతులన్నీ ఖర్చు పడేశాను, నాకున్నవన్నీ అయిపోయినాయి అని దిగులు పడిన అవసరంలా. కానీ వాటిలోంచి దేవుడు మనకు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. యేసును అభిషేకించినప్పుడు శిష్యులు అడిగిన ప్రశ్నలే అడిగాడు, ఎందుకు ఇది వ్యర్థమని. అంటే యోబును చాలా తీవ్రంగా విమర్శించే ముందు ఇదంతా మనం కూడా అనిపిస్తుంది, ఇంత నష్టము ఇంత వ్యర్థము ఎందుకు ఇలా జరిగిందని. అందుకని కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే, గాడ్ వాంటెడ్ ఇన్ ఆర్డర్ టు సైలెన్స్ ద డెవిల్. అపవాదిని నోరు మూయించడానికి, వాడిని సైలెంట్ చేయడానికి ఇదంతా దేవుడు ఉపయోగించవలసి వచ్చింది. ఫైనల్ గా మనం మొదటి నుంచి వింటున్నాం, యోబుని ఎన్నుకోవడం ఉద్దేశం ఏంటి? దేవుడు అపవాదిని ఓడించడానికి. అలాగే అపవాది యోబుని ఎంచుకుంది ఎందుకు? యోబుని చావగొట్టడానికి, ఇంత నష్టపరచడానికి. ఆ శిక్ష వాడే ఆల్రెడీ అటువంటి వాడే. అపవాదికి ఉన్న లక్షణం ఏది? కానీ యోబును ఉపయోగించుకుని ఎవరికి నష్టం తీసుకురావాలి? అవమానం తీసుకురావాలి దేవునికి. చూసారు ఇక్కడ, ఇది చాలా లాజిక్ అన్నమాట ఇదంతా. ఇటువంటి పరిస్థితులు మనకి చాలా వస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో స్టోరీలు చాలా ఉంటాయి, ఉపమానాల రూపంలో కానీ మరొక రీతిలో కానీ జరిగిన సంభవాలు కానీ. దేవుడు ఎప్పుడు దెయ్యాన్ని నిశ్శబ్దం చేయడానికి, అపవాదిని వాడి యొక్క పన్నాగాలను అరికట్టడానికి కొన్ని నష్టాలు, కొన్ని వ్యర్థము, కొన్ని వేస్ట్ అయిపోయే పరిస్థితులు రావచ్చు. కానీ ఆ వేస్ట్ అనేది అది వేస్ట్గా ఉండదు. ఏదైతే నష్టం, ఏదైతే వ్యర్థం, ఏదైతే నష్టపోయామనుకుంటున్నామో అక్కడే దాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని మరణాలు, కొన్ని దుఃఖాలు, కొన్ని వేదనలు, కొన్ని పరిస్థితులు నేను ప్రపంచ చరిత్రలో చూస్తే క్రైస్తవులు ఎంత నష్టపోయారో, ఎంతమంది హతసాక్షులు అయిపోయారో, ఎంతమంది మరణించారో, వాళ్ళందరిని నేను చూస్తే ఈ రోజున వాళ్ళ యొక్క రక్తమే ఈరోజు క్రైస్తవ సంఘానికి విత్తనం అయ్యింది. హల్లెలూయా. యేసయ్య యొక్క మరణం అది నష్టమే. అది ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం అంత కష్టం, అంత బాధ, వేదన పడినప్పటికీ తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మనకి శక్తినిచ్చి ఈరోజు మనందరం జీవించడానికి కారణమైంది. హల్లెలూయా. అంచేత ఎక్కడ ఏ కోణంలోంచి మనం చూసినప్పటికీ కూడా దేవుడు భిన్నంగా ఎప్పుడు ఆలోచించడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ద వై వాజ్ ఐ బోర్న్, నేను ఎందుకు పుట్టాను అంటాడు. అంటే ఇక్కడ నష్టాలు మరియు వ్యక్తిగతంగా జీవితంలో వచ్చినప్పటికీ, తనకున్న పరిస్థితిలో యోబు అలా అంటున్నప్పటికీ కూడా, ఆయన అలా అన్నప్పటికీ కూడా మనకి యాకోబు 5:11 పదే మనం చదువుతున్నాం. యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ జోబ్స్ పర్సివియరెన్స్ అంటాడు. మీరు యోబు సంగతి మీకు తెలుసు కదా అని దేవుడు ప్రస్తావించవలసి వచ్చింది. యాకోబు పత్రికలో అది రాయవలసి వచ్చింది. సహించిన వానిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అంటాడు. అంటే యోబుకు మారు పేరు ఏం పెడదాం ఈరోజు? సహనం అని పెడదాం. పెద్ద పాస్టర్ గారు ఓర్పు అని పెట్టారు అప్పుడు యోబు గ్రంథం నేర్పించేటప్పుడు. యోబుకు మనం చూస్తే సహనం, అసలు అది పదాలు చూస్తుంటే ద లార్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ మెర్సీ. దేవుడు ఎప్పుడు కనికరం కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు. ఇంకొక మాట, తాను చేసినటువంటి వాదనలు కొన్ని ఉంటాయి దీంట్లో. వై ఐ వాజ్ బోర్న్, నేను ఎందుకు పుట్టాను అన్నట్లుగా 13:3 చూడండి. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? ఒకటిలో, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంకలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపుకుండును అని. ఇప్పుడేమంటాడు 2 చివరిలో, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు నాతో ఎందుకు వ్యాజ్యమాడుతున్నావు, నాకెందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చావని నేను ఇప్పుడు దేవునితోనే చెప్పేదాను. స్నేహితులతో అంటలేదు, ఇప్పుడు ఎవరితో అంటున్నాడు? దేవునితోనే. ఎలా అన్నా దేవుడు వింటాడండి. మనం ఇలా మనుషులు అనండి, ఇప్పుడు యోబు అన్నట్లుగా మీరు మనుషులు అనండి, మళ్ళీ మన ముఖం చూడరు, మన దగ్గర కూడా రారు. కానీ దేవుడు ఏమంటాడు? అన్నా సరే పిల్లలు మనల్ని అన్నీ వెళ్ళిపోయారు, లేకపోతే పిల్లల దగ్గర మనమని వెళ్ళిపోయాం తల్లిదండ్రులు, ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? కలుసుకుంటాం. ఎక్కడో మరీ మూర్ఖంగా ఉన్నవాళ్ళు అయితే తప్పదు, కానీ సహజంగా తల్లి తండ్రి అయితే మాత్రం అంత ఎఫెక్షన్ ఉంటుంది. అయితే బయట మనుషులతో అలా ఉన్నాం, అన్నదమ్ములతో కూడా ఉండరు, అక్క చెల్లెలు కూడా ఉండరు. అసలు అదేంటి, అది ఎక్కువ ఉండాలి. భార్యాభర్తల కంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఎక్కువ కాలం అసలు ఒకే రక్తంలోంచి వచ్చిన వాళ్ళు ఏంటో వాళ్ళకి పడదు. అదొక గోల. వాళ్ళకి ఎక్కువ, నాకు తక్కువ, వాళ్ళకు ఉంది, నాకు లేదు. ఈ గోలతో నడిచే కొన్ని ఉంటాయి. అసలు విచిత్రం అండి ఇవన్నీ. వీటిలో చూస్తే నాకు అనిపించేది ఏమిటంటే, మనము మనుషులతో వాదించేటప్పుడు మనం
వాళ్ళతో నెగ్గలేం. తెలుసా ఎందుకు చెప్పండి? వాళ్ళు తీసుకునే విధం, వాళ్ళు వ్యవహరించే విధం, వాళ్ళ ఆలోచన, వారి నిర్ణయం, వాళ్ళ మాటలు అన్నీ వేరు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. నువ్వు ఏ కోణంలో ఎట్నుంచి ఏ విధంగా అన్నా సరే, ఏ విధంగా మాట్లాడు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ 13:3 నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మనుషులతో వాదించండి, నెగ్గలేం. దేవునితో వాదిస్తే మరీ మంచిది. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన వాదనలో ఎంత రైటో ఎంత తప్పో సరిచేసి తన దగ్గరికి తన కనికరం, తన దయతో మనల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. అమేజింగ్ అండి, భలే మాటలు ఇవి. తర్వాత ఇంకో మాట అంటాడు 15వ వచనంలో కూడా, 13:15 వచనంలో, ఐ విల్ డిఫెండ్ మైన్ ఓన్ వేస్ బిఫోర్ హిమ్. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాడు. ఈ తర్వాత వచనాలు వస్తాయి, తర్వాత అధ్యాయాల్లో మీరు చూడొచ్చు. 13-18 వచనంలో కూడా, ఆలోచించి నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడదునని నాకు తెలియను అంటాడు. 19వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడండి, తర్వాత 27:2లో, నా మీద బలత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను, కానీ న్యాయము దొరకదు అంటాడు. నా ఊపిరి ఇంకను నాలోనే పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టియు, అంటే ఇంకా నాలో ప్రాణం, అదే చెప్పాడు కదా దేవుడు. లేకపోతే ప్రాణాన్ని కూడా లేపేసేవాడు ఎవరో అపవాది. అక్కడ వాదన పెట్టుకోలేదు ఈ తెక్కలోడు. వీడు పెట్టుకుని ఉంటే మళ్ళీ అది ఎలా ఉండేదో, దేవుడు అనుమతి ఇచ్చేవాడు కాదేమో అనుకుంటున్నాను నేను. అపవాది కాదు నాకు ప్రాణమే కావాలంటే ఏమనేవాడు? ఇచ్చేవాడా? ఒకవేళ ప్రాణం, నేను అనుకుంటున్నాను నా కోణంలో ఆలోచిద్దాం, ప్రాణం అని అంటే సరే తీసుకో అని మళ్ళీ ఏం చేసేవాడు? దేవుడు బ్రతికించేవాడు. ఆ వాదన వరకు వెళ్ళనివాడు దేవుడు. అదే వచ్చింది. ఒకవేళ అతడు ప్రాణం తీసినా దేవుడు మళ్ళీ బ్రతికించగల శక్తివంతుడు మన దేవుడు. హల్లెలూయా.